వెల్కమ్ టు శ్రీ రేవతీస్ కిచెన్. మనము ఈరోజు చేసుకోబోయే రెసిపీ పాలకూర పకోడీ. ఈ విధంగా చేసుకొని చూడండి, చాలా టేస్టీగా క్రిస్పీగా చాలా బాగుంటుంది. పిండి కొలత అంటూ ఏమీ లేదు, పాలకూరని బట్టి పిండిని వేసుకోవాలి. పాలకూర పకోడీకి కావాల్సినవి: పాలకూర, శనగపిండి, పసుపు, బియ్యపిండి, పచ్చిమిర్చి పేస్ట్, ధనియాలు, జీలకర్ర, వాము. పాలకూరలో శనగపిండి, బియ్యపిండి, పసుపు, పచ్చిమిర్చి పేస్ట్, కారానికి తగినంత. ఇప్పుడు ధనియాలు, జీలకర్ర, వాము కచ్చా పచ్చగా దంచి పెట్టుకున్నది. ఇప్పుడు ఇదంతా కలుపుకుందాం. కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. పాలకూరలో ఉన్న తేమనంతా ఈ పిండి పీల్చేసుకుంటుంది. మనం కడుక్కున్నప్పుడు తేమ ఉంటుంది, ఆ తేమ అంతా పీల్చేస్తుంది. 10 నిమిషాలు నానిన తర్వాత చూపిస్తాను. 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. ఇలా అయింది. మనకు అవసరం అనుకుంటే నీళ్లు చల్లుకోవాలి. పకోడీ వేయడానికి వీలుగా పిండిని కలుపుకోవాలి. కొంచెం నీళ్లు పడుతుంది, నేను కొంచెం నీళ్ళు వేసి కలుపుతాను. బాగా ఎక్కువగా ఒకేసారి పోసుకోకూడదు, కొద్ది కొద్దిగా పోసుకొని పిండిని కలుపుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టుకొని నూనె వేడి చేసుకున్నాను. కలుపుకున్న పిండిని ఇలా చిన్న చిన్నగా తీసుకుంటూ చిన్న చిన్నగా వేసుకోవాలి. పకోడీలాగా వేసుకోవాలి. చిన్న చిన్నగా వేసుకుంటే లోపల బయట మొత్తం క్రిస్పీగా ఉంటుంది, లోపల కూడా బాగా వేగిపోతుంది. పిండినంతటిని ఇలానే వేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకోవైపు తిప్పుకోవాలి. ఇప్పుడు పకోడీ బాగా ఫ్రై అయిపోయింది. నూనెలో నుంచి తీస్తున్నాను. ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. పిండిని మొత్తం ఫ్రై చేసి రెడీగా పెట్టుకున్నాను. క్రిస్పీగా, లోపల మెత్తగా చాలా టేస్టీగా ఉంటుంది. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా సింపుల్ మెథడ్లో చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.